వచ్చే నెల 4న తాను జనంలోకి వచ్చి తీరుతానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఆ రోజు వెన్నుపోటు పేరుతో కూటమి సర్కారుపై ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలిపి కలెక్టరేట్లో ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. దీనిపై తాజాగా జగన్ ఓ ప్రకటన చేశారు. అయితే ఇలా ఇప్పటికీ అనేక సందర్భాల్లో జగన్ ప్రకటనలు చేసినా ఆయన బయటకు రాలేదు. కానీ ఈ దఫా మాత్రం ఖచ్చితంగా తాను బయటకు వస్తానని, ప్రజల మధ్య ఉంటానని జగన్ చెబుతున్నారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అంటున్నారు. అయితే జగన్ వేసిన ఈ స్కెచ్ వెనుక కీలక కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం ఎవరు కోరుకోవడమే వచ్చే నెల 12 నుంచి పథకాల అమలుకు శ్రీకారం చుడుతుంది. వీటిలో ప్రధానంగా తల్లికి వందనం కార్యక్రమం ఉంది. దీనిని వచ్చే నెల స్కూళ్ళు తెరిచి నాటికి ప్రారంభిస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ విషయంపైన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో కేంద్ర రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ యోజనతో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ 2 కార్యక్రమాలకు కూడా వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యేందుకు రంగం రెడీ చేస్తున్నట్టున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి కీలక సమయానికి 4-5 రోజుల ముందు జగన్ ప్రజల్లోకి వస్తున్నారు. వెన్నుపోటు పేరుతో ఉద్యమిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే డెడ్లైన్ విధించిన నేపథ్యంలో దానిని పరిశీలించి అప్పటికి కూడా ఆయా కార్యక్రమాలను అమలు చేయకపోతే జగన్ అప్పుడు ఉద్యమించి ఉంటే బాగుండేది. కానీ ముందుగానే ఆయన చేపట్టడం ద్వారా రేపు ప్రభుత్వం కార్యక్రమాలు ఎలానూ అమలు చేస్తుంది కాబట్టి వాటిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అంటే మేం ఉద్యమించాం కాబట్టి చంద్రబాబు పథకాలు అమలు చేస్తున్నారన్న ప్రచారం చేసుకునే వ్యూహం చేస్తున్నారని అంటున్నారు. తద్వారా ప్రజలు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారనేది చర్చగా మారింది. మరి దీన్ని చంద్రబాబు ఎలా తిప్పికొడతారో చూడాలి. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇట్లాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ లారీ కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. వివరాల ప్రకారం కడపలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్లో శనివారం ఉదయం లారీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు మృతి చెందారు. మృతులు బద్వేలు మండలం చింతపుల్లయ్య పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయింది.